బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారింది. సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు శ్రమించి చికిత్స అందిస్తున్నప్పటికీ పరిస్థితి చేయి దాటిపోయినట్లుగా సమాచారం. గతంలో వైద్యులు సూచించిన 72 గంటల సమయం పూర్తవడంతో కాసేపట్లోని యశోద డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. గత రాత్రి సుదర్శన్ రెడ్డికి గుండెపోటు రావడంతో దాదాపుగా 45 నిమిషాల పాటు గుండె కొట్టుకోవటం ఆగిపోయింది. దీనివల్ల మెదడుకు ఆక్సిజన్ రక్త ప్రసరణ నిలిచిపోయి నష్టం వాటిల్లింది. ఎంఆర్ఐ, ఈసీజీ నివేదికల్లో కూడా మెదడు పూర్తిగా దెబ్బతిన్నట్లుగా తేలిందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన కోమాలో ఉన్నారు. శరీరం చికిత్సకు ఏమాత్రం స్పందించడం లేదు. ప్రత్యక్ష కెమెరాల ద్వారా నిపుణులైన వైద్యుల సలహాలు తీసుకుంటూ ప్రత్యేక చికిత్స అందిస్తున్నప్పటికీ ఆయన కోలుకుంటారనే గ్యారంటీని అమెరికా డాక్టర్లు కూడా ఇవ్వలేకపోయారు. ఇలాంటి సంక్లిష్ట స్థితి నుంచి రోగి ప్రాణాలతో బయటపడటం దాదాపుగా అసాధ్యమని వైద్య బృందం స్పష్టం చేస్తుంది. మరోవైపు ఈ వార్త తెలియడంతో యశోద ఆసుపత్రికి బీఆర్ఎస్ ముఖ్య నేతలు, శ్రేణులు భారీగా క్యూ కట్టారు. మరి కాసేపట్లో డాక్టర్లు చేయబోయే కీలక ప్రకటనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు ఫోన్ ద్వారా. హరీష్, ఇది ఒక విషాదకర ఘటనగా అనుకోవచ్చా? ఎందుకంటే ఏమాత్రం బాడీ సహకరించకపోతే వైద్యానికి కార్యకర్తల్లో గందరగోళం నెలకొందనుకోవచ్చా? రైట్ లక్ష్మీనాథ్, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉన్నదని చెప్పొచ్చు. ఇక అత్యంత విషమంగా కూడా మారినట్టుగా కూడా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు ఆయనకు శ్రమించి వైద్యం చేస్తున్నప్పటికీ కూడా తన బాడీ ఏదైతే ట్రీట్మెంట్ కి సహకరించని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ప్రధానంగా సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఇప్పటికీ 72 గంటల సమయం పూర్తయింది. ఆయన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా పనిచేయడం లేదు. బ్రెయిన్ కి సంబంధించి కూడా రక్త ప్రసరణ కావచ్చు, ఆక్సిజన్ అందని పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ ఎంఆర్ఐ, ఈ నివేదికలో కూడా మెదడు పూర్తిగా దెబ్బతిన్నట్లుగా తేలిందని కూడా వైద్యులు వెల్లడించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఇక ప్రస్తుతం ఆయన ఇంకా కోమాలనే కొనసాగుతున్నారు. శరీరం మాత్రం ఏమాత్రం స్పందించట్లేదు. ఇక ప్రత్యేక కెమెరాల ద్వారా ఏదైతే యూకే, యుఎస్ లాంటి నిపుణులకు సంబంధించిన వైద్యులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా ప్రత్యేక కెమెరాల ద్వారా సలహాలు తీసుకుంటా ఉన్నారు, ట్రీట్మెంట్ చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా చికిత్సకి సంబంధించి కూడా ఆయన సహకరించలేని పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ముఖ్యంగా ఆయన కోలుకుంటారనే గ్యారంటీ అమెరికా డాక్టర్లు కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే నెలకొన్నది. ఎందుకంటే రోగికి సంబంధించి కూడా ఈ సంక్లిష్ట పద్ధతుల్లో 72 గంటలుగా కూడా ఆయన బ్రెయిన్ ఫంక్షనింగ్ పనిచేయడం లేదు, ఆక్సిజన్ లెవెల్స్ బ్రెయిన్ కి అందడం లేదు. మరోవైపు ఆ బ్రెయిన్ కి సంబంధించి కూడా బ్లడ్ సర్క్యులేట్ కావడం లేదు. ముఖ్యంగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో రోగి కోలుకుంటాడని ప్రాణాలతో బయటపడడం అనేది దాదాపుగా అసాధ్యం అని కూడా వైద్య బృందం స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా చూడాలి అంటే 72 గంటలుగా కూడా వైద్యులంతా శ్రమిస్తా ఉన్నారు. ఆయనకు సంబంధించి కూడా ఇప్పటికీ ఐసీయూలో ఐసీయూలకు సంబంధించి కూడా చికిత్స కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక మొత్తంగా ఇప్పుడు విదేశీ వైద్యులు కావచ్చు, ఇక్కడ యశోద ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు కావచ్చు, ఎంత కష్టపడ్డప్పటికీ పురోగతి లేకపోవడంతో కూడా ఇప్పుడు వైద్యులు ఇలాగా రెస్పాండ్ అవుతారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి కూడా యశోద హాస్పిటల్, సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయనున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఇప్పటికీ బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆసుపత్రికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. చూడాలంటే 72 గంటలకు సంబంధించి కూడా ఒక వ్యక్తి బ్రెయిన్ పనిచేయకపోవడం కావచ్చు, ఫంక్షనింగ్ కావచ్చు, ఎలాంటి వైద్యకి సంబంధించిన చికిత్సకి సంబంధించి కూడా సహకరించడం కావచ్చు, బాడీ సహకరించకపోవడం కావచ్చు, వీటన్నిటికీ కూడా వైద్యులు కూడా క్లిష్ట పరిస్థితి అని చెప్తా ఉన్నారు. ఇంకా చూడాలి అంటే కాసేపటి తర్వాత వైద్యులు ఎలాంటి హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయబోతారని అయితే చెప్పొచ్చు లక్ష్మణ్.